ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్ని నీళ్లు వచ్చేవో ఎన్ని పోయేవో అడిగేనాదుడే ఉండేవాడు కాదు. అది పక్కన పెట్టు. ఆ దిక్కుమాలిన కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానన్న బద్మాష్ గాడు ఎల్లెల్లి ఆంధ్ర వాళ్ల దగ్గర దూరి మనోళ్ళని వెర్రి వెంగళపలం చేయలే. మరి రేవంత్ అన్న చూడు, అటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఉన్నా సరే లెక్క చేయకుండా మన తెలంగాణ ప్రజల కోసం కృష్ణా ట్రిబ్యునల్లో పోరాడి విజయం సాధించాడు. అది కదా నాయకుడంటే. మరి ఆనాడు కేసీఆర్ ఆ జగన్తో చేతులు కలిపి 5 ఏళ్లు తాలింపేయలే. కృష్ణా ట్రిబ్యునల్ మన తెలంగాణ వాయిస్ కూడా వింది. గుక్కెడు నీటి కోసం మన ప్రజలు పడే బాధలు, మన రైతుల కష్టాలు అన్నీ సవివరంగా వింది. తప్పకుండా న్యాయం జరిగేలాగే ఉంది. అసలు సిసలైన తెలంగాణ బిడ్డ మన రేవంత్ అన్న వచ్చాడన్నా ఇక మనకి దిగులు లేదు. కాంగ్రెస్ పాలన, రేవంత్ అన్న సుపరిపాలన.